డార్లింగ్ ధ్రువ. లాస్ట్ వీడియోలో షార్ట్ వీడియో అని చెప్పాను కదా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కళ్యాణి భరత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డార్లింగ్ ఇంట్రడక్షన్ కోసం వస్తే మై నేమ్ యాక్చువల్గా పేరు కళ్యాణి. డార్లింగ్ ధ్రువ వాయిస్ ఎక్కడ ఇస్తున్నా కానీ అది అక్కర్లేను, అది చెప్పక్కర్లే. ఇంకెందుకు అందులో చెప్పాలి, లిప్సింగ్ మళ్ళీ మారిపోద్ది కదా, ఏంటి మాట్లాడేది తెలియదు కదా. వాయిస్ ఇక్కడ సరిగా రాదు కాబట్టి నేను మళ్ళీ అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏమనుకోకండి. అంటే ఇక్కడ మాట్లాడాను కానీ చూసేసరికి అక్కడ మామూలు పెట్టే వాయిస్ ఏమీ వినపడలేదు అనమాట. అందుకని మళ్ళీ వేరేగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను మాట్లాడేదానికి ఎక్కడికి లిప్సింగ్ సింక్ అవ్వలేదని ఏమాత్రం అనుకోకండి. మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అంతే. ఓకే, లెట్స్ ఎంటర్ అవర్ వీడియో. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. దిస్ ఇస్ కళ్యాణి భరత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ ధ్రువ. చూసారు కదా ఇంట్రడక్షన్ వీడియో, చక్కగా బీచ్లో కూర్చొని మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఆటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకేం చేయలేము, అందుకనే వాయిస్ ఓవర్తో కంటిన్యూ చేసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇంకా కొంచెం అలవాటు అయితే మీరే చూస్తారు కదా. అప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు. సారీ ఫేస్ టు ఫేస్ కాదు, ఫేస్ టు కెమెరా మాట్లాడుకోవచ్చు. ఇంట్రడక్షన్ అంటున్నాను. ఇంట్రడక్షన్ అంటే పెద్ద ఇంట్రడక్షన్ ఏం కాదు, బట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాక అబౌట్ మీ అనేది మీకు కొంచెమైనా తెలియాలి కాబట్టి నేను అది చెప్పాలనుకుంటున్నాను. లెంత్ వీడియో పెట్టేసి అందులో ఏ మ్యాటర్ లేకుండా మీ టైం వేస్ట్ చేయకుండా జస్ట్ 3 to 4 minutesలో కంప్లీట్ చేసేస్తాను. అసలు యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాను, డార్లింగ్ ధ్రువ ఏంటి అంటే రీసెంట్గా, అంటే ఒక 2-3 monthsగా బిఫోర్ బ్లెస్డ్ విత్ బేబీ బాయ్. సో వాడి పేరే మా అబ్బాయి బేబీ, తన పేరే ధ్రువాంష్. సో అందుకని వాడి నేమ్తోనే నేను డార్లింగ్ ధ్రువ అని యూట్యూబ్ అనేది నేమ్ పెట్టి క్రియేట్ చేశాను. సో యాక్చువల్గా ఏంటంటే ఎప్పటి నుంచో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్లో వీడియోస్ చేయాలి, ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాం అనమాట. అది యూట్యూబ్లో పెట్టాలి చేయాలి అని ఇదే అనమాట ఎక్కువ ఉంటుంది. కానీ బట్ ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏం వచ్చేది కాదు, చెయ్యాలని ఆలోచన ఉండేది కాబట్టి ఆలోచన ఉండేది కానీ చెయ్యాలని ఉండేది కాదు, అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. సో మరి ఏమో ఈ ఇయర్ మరి 2024 మా ధ్రువగాడు వచ్చాడు. సో అందుకు నా మైండ్లో యూట్యూబ్ పెట్టాలని ఆలోచన వచ్చిందేమో తెలీదు, అందుకని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఇందులో మంచి బ్యూటీ టిప్స్ వస్తాయి, వ్లాగ్స్ వస్తాయి. చెప్పాను కదా బయటకు ఎక్కువ వెళ్తూ ఉంటామని. మరి ఇప్పుడు వెళ్తామో లేదో తెలీదు, ఎందుకంటే ధ్రువ స్మాల్ బేబీ అన్నాడు కాబట్టి వాడికి 2.5 months. సో వెళ్తామో కూడా తెలీదు. వెళ్తే మాత్రం కంపల్సరీ పెడతాను. నెక్స్ట్ నా ఇన్స్టా పేజ్ అనేది పక్క మెన్షన్ చేస్తాను, ఫాలో అవ్వండి. ఫాలో అవ్వకపోతే బెహరా కళ్యాణి బలివాడ అని ఉంటుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు మీరు కమెంట్ సెక్షన్లో పెడితే దాన్ని బట్టి నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా నేను ఇప్పుడే యూట్యూబ్లో ఎంటర్ అయ్యాను కాబట్టి అసలు ఐడియా లేదు ఎలాంటి వీడియోస్ చేయాలనేది. మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి, దాన్ని బట్టి నేను ఏ వీడియోస్ చేయాలనేది ఫాలో అవుతాను. వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. సో అంతే, ఈ రోజుకి ఇంట్రడక్షన్ అంటే ఏం లేదు, చెప్పాల్సింది ఏం లేదు. నేను, హస్బెండ్, బాబు, మా ఆంటీ, అంకుల్, ఇదే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ అంతకంటే ముందు మీరు చేయవలసింది డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్, లైక్ అండ్ కమెంట్, స్టే ట్యూన్. ఇంకా మంచి లాంగ్ వీడియోస్ అనేది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.